తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారిని దర్శించుకొని తిరుపతి తారకరామ మైదానంలో చిత్తూరు జిల్లాలోని బూత్ కన్వీనర్లు, సేవామిత్రాలతో సమావేశమవుతారు. టీడీపీ మేనిఫెస్టోను గడిచిన 4.5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ క్యాడర్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. దాదాపు 26 రోజులు ఉండడంతో పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తిరుపతిని సెంటిమెంట్గా ఎంచుకొని రేపు ఇక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అయితే మొదట శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో బూత్ కన్వీనర్లతో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ ఒక్క కార్యక్రమం పైన తిరుపతి తారకరామ మైదానంలో ఏర్పాట్లన్నీ కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైకాపా, జనసేన పార్టీలు కీలకంగా మారడంతో ఇప్పటికే కూడా అభ్యర్థులు ప్రకటించడంతో అధినేతలంతా కూడా బిజీగా ఉన్నారు. అయితే ఎన్నికల దాదాపు 25 రోజులు మాత్రమే ఉండడంతో అయితే చంద్రబాబు తిరుపతి నుంచే కూడా ఎన్నికల శంఖారావం పూరించేందుకు అయితే ఇక్కడి నుంచే కూడా మేనిఫెస్టోను ప్రకటించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా ఈ కార్యక్రమంలో నిమగ్నమని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం చంద్రబాబు నేరుగా కూడా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలోని తారకరామ మైదానానికి రానున్నారు. అయితే ఈ యొక్క మైదానం నుంచే కూడా ఎన్నికల మేనిఫెస్టోని కానీ కార్యకర్తలకి అంటే వచ్చే ఎన్నికల్లో ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కానీ ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే దీనిపైన కూడా ఒక కార్యకర్తలు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఇక్కడ పూర్తిగా పనుల్లో నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, వైకాపా పార్టీలు ముమ్మరంగా ప్రచార పర్వాల్లో దిగిన నేపథ్యంలో ఈ యొక్క మొదట తిరుపతి నుంచి ప్రారంభించినటువంటి ఈ ఒక కార్యక్రమానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటికే కూడా నాయకులు, జిల్లా నాయకులంతా కూడా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ ఒక ఏర్పాట్లలో నిమగ్నమైనారు. అయితే కొంతమంది ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపు ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా పూర్తిగా కార్యకర్తల చేతిలోనే ఒక పనులన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా జిల్లా క్యాడర్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో ఎలా వెళ్ళాలి, ఈ ఒక 25 రోజుల్లో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ యొక్క 5 సంవత్సరాల పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే దీనిపైన కూడా ఒక కార్యకర్తలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇప్పటికే కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా చురుగ్గా కార్యకర్తలు, అభిమానులంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా చేరుకొని ఒక కార్యక్రమాల్లో పనుల్లో కూడా పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి ఉంది. అయితే సార్, రేపు చంద్రబాబు తిరుపతి నుంచి కూడా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఒక ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అసలు? సార్, రేపు మార్నింగ్ ఉదయం చంద్రబాబు నాయుడు గారు 9:50కి రేణుగుంటకు వచ్చి కలియుగదైవం వెంకటేశ్వర స్వామికి దర్శనార్థం వెళ్తున్నారు. దర్శనం చేసుకొని 12:45 గ్రౌండ్కి వస్తారు. 1 o'clock మీటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. సుమారు 14 నియోజకవర్గాల నుంచి 35,000 మంది సేవామిత్రులు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, ఏరియా కోఆర్డినేటర్స్తో మీటింగ్ సార్. ఈ మీటింగ్ వచ్చి రేపు జరగబోయే ఎలక్షన్కి దిశ నిర్దేశంతో వెళ్తున్నాం. మా కార్యకర్తలు ఏ విధంగా అందుబాటులో ఉండి ఏ విధంగా రేపు ఎలక్షన్ జరిపించుకోవాలి, బూత్ లెవెల్ ఏ విధంగా చేసుకోవాలని ఉద్దేశం వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి సార్. అంటే 2014 ఎన్నికల్లో వైకాపా 8 సీట్లు గెలుచుకుంది, తెలుగుదేశం పార్టీ 6 సీట్లు గెలుచుకుంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఎటువంటి మేనిఫెస్టోతో చిత్తూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా వెళ్ళబోతున్నారు? అయితే కొంతమంది అసంతృప్తులు ఇప్పటికే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళని ఎలా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు సార్? న్యాచురల్గా చిన్న ప్రతి పార్టీలో చిన్నవి ఉంటాయి సార్. అది కూడా ఉంది. అది మా అధినేత గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు కానీ సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అది కూడా ముగిసిపోతుంది సార్. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం చాలా కీలకంగా ఉంది చిత్తూరు జిల్లాలో. ఇప్పటికే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముమ్మరంగా ప్రచార పర్వంలో దిగిన అదే నేపథ్యంలో కూడా మీరు అతన్ని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యొక్క గందరగోళ పరిస్థితులు కొన్ని రోజుల నుంచి చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో జరుగుతున్నాయి. దాన్ని ఎలా చూస్తారు సార్? చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. రౌడీ రాజకీయం చేయాలనుకుంటున్నారు. రౌడీ రాజకీయం ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. ఎందుకంటే రౌడీ రాజకీయాలు గత 4.5 సంవత్సరం జరిగింది. ఆ 4.5 సంవత్సరం జరిగిందని మేము ఒప్పుకోవట్లా. ప్రజలు కూడా దాన్ని తిరస్కరిస్తున్నారు. వారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా రోజుకొక డ్రామా వేస్తుండేది ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళే తీర్పిస్తారు సార్. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఏదైతే
150+ ఏదైతే చంద్రబాబు చెప్పాడో ఆ దిశగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలు, 50కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఖచ్చితంగా తథ్యమని చెప్పి కూడా ఇక్కడ నాయకులు చెప్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఈ ఒక సభకి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికల శంఖారావంగా భావించవచ్చు. ఇక్కడ నుంచే చంద్రబాబు ఒక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కార్యకర్తలకి దిశానిర్దేశం చేసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారని చెప్పి కూడా నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్, తిరుపతి. For more updates, please subscribe 99 TV Telugu.